సీఎంఏ అన్నాడు కదా, నాకు శాలరీస్ డబ్బులు లేవు, పేమెంట్స్ డబ్బులు లేవు, ఏం చేయాలి మీరే చెప్పండి అంటున్నాను. సో ఎప్పుడైనా మేనిఫెస్టో ఎప్పుడు, అందుకని సుప్రీంకోర్టు కూడా ఎవరో సుప్రీంకోర్టు పోయాడు, మేనిఫెస్టోలో పెట్టి దాన్ని అమలు పరచకపోతే యూ మస్ట్ ట్రీట్ ఇట్ యాజ్ చీటింగ్ అని. చీటింగ్ కదా. సో అట్లా అదేదో అటువంటి కేసులు పడ్డాయి. సో ఐ థింక్ మేనిఫెస్టోలో పెట్టినవి తప్పకుండా ఫుల్ఫిల్ చేయాలి. లైక్ వీఆర్ డూయింగ్. ఆర్టికల్ 370 తీసేసినాం, ట్రిపుల్ తలాక్ తీసేసినాం, యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తామనంటే దాన్ని ఇండైరెక్ట్గా మీరు ట్రిపుల్ తలాక్ తీసేసినట్టే. దాంతో ఫస్ట్ పార్ట్ అది. దాంతో సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ చేసేసినాం. మేము డెవలప్మెంట్ చేస్తున్నాం. ఈ రకమైన మేనిఫెస్టో మాది ఉంది. సో దట్ వే హౌ వాళ్ళకి లేదు అది. మేము చెప్పింది చేస్తాం. కాంగ్రెస్ అండ్ అదర్ పార్టీస్ ఇంక్లూడింగ్ ది బీఆర్ఎస్, దే ఆర్ పీపుల్ హూ ఆల్వేస్ థింక్ ఆఫ్ కమింగ్ టు పవర్ బై హుక్ ఆర్ కుక్, బై టెలింగ్ లైస్ టు ది పీపుల్. సో కాబట్టి బీజేపీ డజంట్ బిలీవ్ ఇన్ ఇట్. బీజేపీ బిలీవ్స్, మా అందరికీ ఏంటంటే బీజేపీలో మేము చెప్పింది చేయాలి. కాబట్టి మా మేనిఫెస్టో పీపుల్స్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఇట్ విల్ బి ఇంప్లిమెంటింగ్, అంటే అమలు పరిచే రకంగా మా మేనిఫెస్టో ఉంటుంది.